అటువంటి వ్యక్తి రాష్ట్రానికి పనికిరాడు, అటువంటి పార్టీ ఇక్కడ ఈ రాష్ట్రంలో పనికిరాదు. అదేవిధంగా నేను రియల్ ఎస్టేట్ మీటింగ్ పెట్టాడంట. మీటింగ్ పెట్టి అందరిని బెదిరించాడంట, మీరు మీటింగ్ రాకపోతే మీ సంగతి చూస్తా అని. అధికారంలో రాకముందే రియల్ ఎస్టేట్ వెంచర్లు మీటింగ్ పెట్టి బెదిరిస్తుంటే రేపు పొరపాటున దేవినేని బోండవమ్మ అనే వ్యక్తి కనుక ఇక్కడ పొరపాటున అతను వచ్చే పరిస్థితి లేదు, పొరపాటున కనుక తప్పు జరిగితే వాళ్ళని బతకనిస్తాడా? రియల్ ఎస్టేట్ మీటింగ్ అంట పెట్టి మీరు కనుక మాకు ఓట్లు అయిపోతే మీ సంగతి చూస్తాము, రేపు మీ అధికారులు వచ్చేది మేమే అని చెప్పి బెదిరిస్తున్నా అంట. అరే ఉమా, నీ చంద్రబాబు ఓడిపోతున్నాడు, నువ్వు ఓడిపోతున్నావు. ఈ బెదిరింపులు కన్నా బెదిరిస్తే మర్యాదగా ఉండదు. అలాగే నిన్న వైసీఎస్ మీటింగ్ పెట్టాడు. అక్కడ కూడా ఫోన్ చేసి మీరు రాకపోతే బెదిరిస్తూనే మీ అంత చూస్తాను బెదిరిస్తున్నాడు. కొంతమంది భయపడి మా వాళ్ళు కొంతమంది వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ నాకు ఒకటే చెప్పారు, అన్న మేము మీతో పాటు ఉంటాం, కాకపోతే పెద్ద గోండా అన్న, వీడికి మేము ఎదురు తిరగలేమన్నా అని. నేను వాళ్ళకి ధైర్యం చెప్తున్నా, ఈరోజు బోండో అమ్మ అనే వ్యక్తిని గెలవనివని, ఇక్కడ గెలిచే సమస్య లేదు. ఇటువంటి రౌడీగాడిని, గోండాగాడిని, కబ్జాదారుణ్ణి, ఇటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో గెలవనేను. కేసునేం చిన్ని కాదు కదా, చంద్రబాబు వచ్చినా కానీ బోండో అమ్మ ఓటమి తథ్యం గ్యారంటీగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.